హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అయితే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేసి, ఏ పార్టీ వాళ్ళైతే మనకు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో అడిగి తెలుసుకుందాం. వెళ్దాం రండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీకు మనకి ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగనే కావాలనుకుంటున్నాం. ఎందుకమ్మా? జగన్ వల్లనే మేము ఆ రోజు నుండి వాళ్ళ నాయన తరం నుండి మాకు అన్ని ఇండ్లు కాలనీ ఇండ్లు కానీ మాకేం కావాలనే జగనే ఇచ్చినాడు. మా ఇంట్లో వాళ్ళని కూడా ఒక ఉద్యోగం ఇచ్చినాడు, ఒక కొడుకు. అందువల్ల అసలు ముందు నుండి కూడా ఇప్పుడే కాదు, వాళ్ళ నాయన తరం నుండి మేము జగనకే రావాలా, వాళ్ళే పైకి రావాలనే ఉండం. జగనే ఎమ్మెల్యే రావాలి ఇప్పుడు కూడా అని మేము దేవునికి కూడా మొక్కుతున్నాం. అంటే ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఇస్తాను నేను కూడా అని చెప్పేసి, మీకు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, 3 సిలిండర్లు ఇస్తానని చెప్పేసి అట్లా పథకాలన్నీ పెడతాడు. అప్పుడు దానికి మీరేమంటారు? ముందు మాకు అట్లే చెప్పినాడు, మాకేం అందింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు వల్ల మాకు అసలు ఏమనే కనీసం మాకు ఏమి కానీ, మాకు అయిపో పదవుల్లో ఇన్నేళ్ళు అయింది కానీ మన తాతల తరం నుండి కానీ మాకు ఏం అందింది లేదు. అయిపో పార్టీనా కానీ ఏమైనా కానీ మాకు అందింది ఏం లేదు. మాకేదో జగన్ వల్ల మేము కొంచెం ఇది ఉన్నాము. మాకు ఇండ్లు, మాకు 3 ఇండ్లు మా కుటుంబానికంతా జగన్ వాళ్ళ నాయన తరం నుండి కూడా మాకు ఇచ్చినాడు. అభివృద్ధి ఏం లేదు, ఏదో మొత్తం అన్ని పథకాలకి డబ్బులు పెట్టేస్తాడు అని చెప్పేసి జగన్ గారి మీద అపోహలు ఉన్నాయి. దానికి మీరు ఏమంటారు? ఒక సంసారం గడుపుకునే దానికి ఇంత సమస్య ఉంది మనకి. ఆయన ప్రపంచమే వేళల్లా ఆయనకి ఎంత సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పింఛనీళ్ళు వాలంటీర్లకి ఈ 45 ఏళ్ళకు అందరికీ ఇవ్వాలి కదా. అందువల్ల ఆయన ఏదో బాధపడి చేస్తా అంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది అని అంటున్నారు. అదే ఇంతమందికి సాయం చేయాలి కదా. ఆయన ఇంకా చేసే ఇస్తాడు. మనం ఒక సంసారం చేయాలంటే 1 లక్ష రూపాయలు, ఇంటి మీద 10 లక్షలు 5 లక్షలు అప్పులు ఉంటాయి మనకి. ఆయన ప్రపంచం వెళ్ళాలంటే కొన్ని లక్షలు అప్పులు ఉంటాయి. ఏం చేస్తాడు? మన అట్లా వాళ్ళు ఇది చేయాలంటే, సాయం చేయాలంటే చేయాల. ఆ పోయిసారి ఆయన గెలిస్తే ఏదో అప్పులన్నీ తీసుకొని మనతోనే సుఖపెడతాడు. వస్తే మనతో సుఖపెడతాడు, ఇంకా మనతో అభివృద్ధి చేస్తాడు అనుకుంటాను. జగన్ వస్తేనే బాగుంటుంది. నమస్తేనా. మరి రాబోయే కొన్ని రోజుల్లో ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. అయితే నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకన్నా? ఇప్పుడు వీరికి కొన్ని పథకాలు పెట్టినాడు, అందరికీ చెందటంలే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికీ చెందిన అందరికీ చెందటంలే. అది విషయం. లేదా అందరికీ చెందుతానయ్యి ఆల్మోస్ట్ అని చెప్పేసి అంటా అన్నారు. ఇప్పుడు వచ్చి పల్లెలో విచారించుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు విచారించుకొని మొత్తారేకినే ఏమి అందరినీ విచారించడం లేదు కదా. వీళ్ళకి మీకు చెందిందా లేదా, ముట్టిందే లేదా అని చెప్పి ఎవరు అడగటం లేదు. సంబంధించిన వాలంటీర్స్ అంతా ఉన్నారు కదా. ఉన్నారు వాలంటీర్స్, మనం చెప్తాము చేస్తాము అని చెప్పి అంటారు. వాలంటీర్ కూడా వాళ్ళ మాట వింటారు కదా. ఇప్పుడు ఈ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మాట వింటాడు. సరే నా చేస్తాం లే అంటాడు, అంతే. చేసింది ఏం లేదు. అది అట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సేమ్ అదే విధంగా మన ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు పెట్టిందో అదే విధంగా కూడా నెక్స్ట్ మన చంద్రబాబు కూడా పెడతాడు. ఆ పథకాలు పెడితే అది యూజ్ అవుతుందంటారా? యూజ్ అవుతుందని మేము ఉన్నాం. ఏ విధంగా అనుకుంటున్నారన్నా? ఇప్పుడు ఇవి చేసినవి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకున్నారు కదా. ఇప్పుడు మేము ఏమనుకుంటామంటే, మేము ఈ పక్క మారి ఈ మాత్రం మేము చేస్తాము అని చెప్పిన ధైర్యంతో ఒక పార్టీ లెక్కను మేము చేరదాము అని మేము కూడా అనుకున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని మేము చెప్తా ఉన్నాం. అంటే పథకాలు పెట్టడం వల్ల ఏమన్నా మళ్ళీ ఫర్దర్ గా ప్రజల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా విద్య ఎందుకు అవకాశాలు అంటే, ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము మారినప్పుడు మేము కూడా మేము చేసుకుంటాము. అట్లా కదా. ఎలా ఉందన్న అభివృద్ధి ఏముండదు. ఆయన కావాల్సిన వస్తుగా చేయవలసిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసినాడు. ఏది కావాలని ఇచ్చుకున్నాడు. మిగతా వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి లేదు, ఈ పార్టీ ఉన్నదంటే ఇంకా ఆ పార్టీ వాళ్ళు కాదంటే వాళ్ళు కొట్టడము చేయటము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. నమస్తే అన్న. నమస్తే. మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. సో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా వరకు పనులు మాకు జరిగాయి. అందుకని ఇల్లు వచ్చింది, మాకు జీతాలు కూడా పెంచినారు, మసీదులో కూడా
అంతా బాగా జరుగుతాం అంటే మీకు బెనిఫిట్ ఉందని జగన్ గారు రావాలనుకుంటున్నారా, లేదంటే ఓవరాల్ గా జగన్ గారు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నారా? అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొత్తుల్లో వాళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు వస్తారో తెలియదు. వీళ్ళైతే ఒకరే ఉంటారు కదా, పనులు జరుగుతాయని ఉద్దేశంతో చెప్తాను. అంటే పని జరుగుతుంది మాత్రమే చెప్తున్నారు, లేకపోతే అయితే లేదంటారా? జరగకపోతే ఎవరు కోరుకోరు కదా, జరిగితేనే. ఇప్పుడు అయితే ఇప్పుడు పథకాలన్నీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు అమలుపరిచినారు, అది సవ్యంగా జరుగుతుంది. అయితే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ పథకాలు అదే విధంగా నేను కూడా పథకాలు అమలు పరుస్తాను, నేను కూడా కొన్ని పథకాలు ఇస్తాను అని చెప్పి హామీలు ఇస్తాడు. అది ముందు చూసినాం కదా సార్, హామీలు వాళ్ళు చేసింది లేనిది. ఇప్పుడు చేసిన జరిగింది కాబట్టి, గతంలో ఏం జరగలేదు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరిగినాయి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అమలు జరుగుతాయి నమ్మకం లేదు. సో అందుకనేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే. ఇప్పుడు మనకు ఇంకా దగ్గరలో ఎన్నికలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మాకు మంచి పనులు చేసినాడు. అవునా? ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మంచి పనులు చేయలేదా? చేస్తానారా, అన్ని చేస్తాను. మాకు చంద్రబాబు అంటే ఇష్టం. మీకు చంద్రబాబు అంటే ఇష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళంటాను. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా పథకాలు అన్నీ కూడా ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మాకు చంద్రబాబు కాబట్టి ఆయన ఎప్పుడు మేము ఓటేసేది ఆయనకే. అవునా? అంటే ఆయన వస్తే బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా మీరు? రోజు జగన్ కూడా చేసినాడు మంచి పనులే. మేము ఆయన ఫ్యాను, చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి. అంత సరే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. చెప్పినా మాకైతే ఏం తెలియదు నాయన. ఎలక్షన్ గురించి కాదు అని చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి. ఎలక్షన్ కూడా రాబోతుంది. నెక్స్ట్ సీఎం జగన్ వస్తే, ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే మంచిదా, చంద్రబాబు నాయుడు వస్తే మంచిదా, పవన్ కళ్యాణ్ వస్తే మంచిదంట అనేది మీరు. ఎవరున్నా ఏమే ఇది కాదు నాన్న. గవర్నమెంట్ వచ్చినా మా ఎగసాట్లపై మాకు తప్పదు. ఈ ఉండేవాళ్ళకు పథకం చేసిన వాళ్ళకు పెట్టిన వాళ్ళు లేని వాళ్ళకి లేని భూములు ఉండే వాళ్ళకు పదవులు వేసినారు, అన్నీ వేసినాడు. ఏమీ లేని వాళ్ళకి ఏమీ లేదు, ఓటుకు అట్లా ఉండరు. మాకైతే ఈ ప్రదేశం ఏంటి ఏమని గవర్నమెంటే రాలా. ఏమని మేము చెప్పేది? మీ వయసు ఆసరా గానీ ఏమి కానీ రాలా. మాకు కార్డే లేదు, 5 ఏళ్ళు అయిపోయి మాకు బియ్యం కార్డే లేదు. మీ దగ్గరలో ఉన్న వాలంటీర్కి వాళ్ళకి చెప్పారు. వాలంటీర్లు అడిగితే సర్పంచ్ని అడుగుంటారు, సర్పంచ్ని అంటే పంచాయతీ ఆఫీస్కి పోంటారు, పంచాయతీ ఆఫీస్ నుండి ఇంకొక దగ్గర పంటారు. 5 ఏళ్ళని తిరిగి ఎంఆర్ఓ దగ్గర పోము, అన్ని తిరిగేసి ఏం కాలేదని చెప్పి గమ్మున ఉండము నాయన. ఏమని మేము చెప్పేది మేము. అయితే ఇప్పుడు ఎవరు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఏమంటే నాయన ఈసారి అంతా వచ్చేదాన్ని చంద్రబాబు నాయుడు వస్తుంది అనుకుంటున్నారు జనాలు. ఈసారి ఎవరు వస్తే అమ్మేస్తాడు, ఇంకోసారి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నారు జనాలు. ఇచ్చేవాళ్ళకి ఇచ్చినాడు, లేని వాళ్ళకి లేనే లేదు. వాడు గెలిచినప్పటి నుండి పథకం పెట్టినాడు మాపేనే. దానికి ముందు గెలిచిన వాళ్ళు ఏమైంట ఉండేది ఏమైనా వాడిచ్చిన కానీ పెట్టినాడు. అంతకుముందు ఓటు వేసినాడు, వాళ్ళేనా ఓటు వేసిండేది. అంతకుముందు లోన్లు తీసుకుని ఏమైంటారు? మహిళలకి మొత్తం రుణమాఫీ రుణమాఫీలు చేసినాడని చెప్పినా, 1/2 మందికి చేసింటే 1/2 మందికి చేయలే. నువ్వు గెలిచినప్పుడు ఉంటే నేను చెప్పినావు కరెక్టే. అంతకుముందు గెలిచిన వాళ్ళు ఎట్లా నీకు ఓటేసేదే? వాళ్ళకి గెలిచిన వాళ్ళకి చేసినారు, తెలియదు మాకు లేనేలే. నమస్తేనా? మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. రాబోయే ఇంకా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబు వస్తే. ఎందుకు? అన్నిటికీ మేలు. అన్న క్యాంటీన్లు పెట్టింది అవి బాయా, ఇట్లాంటివన్నీ బాయి కదా. అంటే అన్నా క్యాంటీన్ కోసమే చంద్రబాబు వస్తే మేలు అంటున్నారా, లేదంటే అన్నిటికీ కూడా ప్రతి ఒక్క దానికి కూడా మేలు? ప్రతి ఒక్క దానికి అంటే అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తారా? ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి ఏం చేయలేదంటారా? ఏం చేస్తున్నాడు, చేసే వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇట్లా వాళ్ళకి చేస్తున్నాడు. పథకాలన్నీ పెట్టారు కదా, నవరత్నాలన్నీ పెట్టినారు, అందరికీ అందుతున్నాయి అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. దానికి చేసినాడు, చేసేదేమో ఇది వస్తే మేలు అనిపిస్తుంది. ఓటు ఎవరికి వేస్తారు మీరు? మేము వేసేది చంద్రబాబు.
నమస్తేనా? నమస్తేనా? పేరు మనోహర. నెక్స్ట్ ఇంకా రాబోయే 2 నెలల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతుంది. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీలు కానీ ఇంకా మేమంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అందరూ కూడా మంచి ధీమాగా ఉన్నారు. ఎవరు పార్టీలు ఈసారి అధికారంలోకి వస్తారు? మాకు బండి ఎవరు వస్తే బాగుంటుంది? మాకు బండి ఆల్ఓకేకి డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు అతను వస్తేనే బాగుంటుంది. అంటే మీకు ఇస్తారని మాత్రమే వస్తే బాగుంటుంది అంటున్నారా, లేదంటే అందరికి ఇస్తున్నారు? కూడా అందరికి ఇస్తున్నారు. ఓవరాల్ గా ఏపీ మొత్తం కూడా జగన్ గారు బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు అయితేనే అందుకనే వస్తే బాగుంటుంది అంట. అదే ఆంధ్రదేశం అంతా ఏపీలో జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. అంటే మీకు అందరికీ బాగుంటుంది. అందరికి ఇస్తున్నాడు. అన్ని విధాలా ఇస్తున్నాడు. అమ్మబడి ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, 45 ఏళ్ళకు అదే వాళ్ళకు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, మహిళలకు కూడా ఇస్తున్నాడు, రైతులకు ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు. మాకు జగన్ వస్తేనే మేలు. నమస్తేనా? నమస్తే. రాబోయే ఇంకా నెల 2 నెలల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. సో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా మేమంటే మేము వస్తామని చెప్పేసి అంటే అట్లా వైఎస్ఆర్ కావచ్చు, ఇట్లా టీడీపీ వాళ్ళు కావచ్చు, మేమంటే ఈసారి మేమే గెలుస్తామని చెప్పి ఇరు వర్గాల వాళ్ళు పోటీ పడుతున్నారు. సో ఎవరు వస్తే మీకు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే నెక్స్ట్ 5 years బాగుంటుంది అనుకుంటున్నారు? మేము చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అన్ని రేట్లు తక్కువ ఉండేటివే. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువే, ఇంటి పన్ను ఎక్కువే, ప్రతి ఒక్కటి ఎక్కువే. ఇసుక మా పని వాళ్ళకు దొరకడమే లేదు, అంత ఇబ్బందులు ఉన్నాయి. లేదు కొత్తగా కావాలంటే పవన్ కళ్యాణ్ వస్తే కూడా వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా 5 ఏళ్లలో బాగా చేసింది అనుకుంటున్నారా? ఏం చేసింది ఏం లేదు. ఆడ ఇవ్వడమో ఆడ పెరుక్కోవడమే కదా, అంతే. అంటే ఆ మహిళలకి ఆసరా కానీ, లేదంటే ఆ పెన్షన్ పెంచడం కానీ, వృద్ధులకు పెన్షన్ పెంచడం కానీ, ఆ పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేసింది గవర్నమెంట్. ఆ రెండు పర్వాలేదు కానీ ఆడ ఇవ్వడమో ఆడ తీసుకుంటున్నారు అంతేగాని ఆడేమి మిగిలిచ్చింది ఏమి లేదు. ఇప్పుడు అందరికి అదే ఆడవారు అందరికి కూడా అట్లా పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అని మాకు ఇప్పుడు పనులు కూడా సరిగా రావడం లేదు. ఆడ పింఛని ఇదేది తీసుకుంటారు, వీళ్ళు మళ్ళీ నిలిపేస్తారు వరకు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేదంటే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని అనుకుంటారు? ఏదో నల్లని వాళ్ళకు అట్లా వాళ్ళకు ఇచ్చేది మేలు. ప్రతి ఒక్కరికి ఆటోనికి ఇవ్వడము, ఈ మంగళ పని చేసేవానికి ఇవ్వడం, సాగులోనికి ఇవ్వడం అంతా తప్పే కదా. నెక్స్ట్ వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాం. కొత్తవాడు వస్తే కొంచెం భయంగా చేస్తాడు అనుకుంటున్నాం.